ఒక్కసారి అయితే స్క్రీన్ మీద అయితే చూడండి గైస్, మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే కామెంట్ అయితే చేశారనమాట. సో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. సో కాలేజ్ ఫీజు మొత్తం మీ ఓన్ పేమెంట్తోనే కట్టేయండి. సో ఎవరైతే పే చేస్తారో వాళ్ళకు మాత్రమే సో ఎగ్జామ్కి ఎంట్రన్స్కి అయితే హాల్ టికెట్ అలో ఇస్తామంటే హాల్ టికెట్ అనేది ఇస్తామని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏం చేయాలి బ్రో, జేవిడి అమౌంట్ అస్సలు పడలేదని అయితే సో ఈ విధంగా కామెంట్ అయితే వచ్చిందనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాధ వేసింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ చాలా కాలేజెస్లో అయితే ఈ విధంగా నడుస్తుందన్నమాట. సో ముందే కాలేజ్లో ఫీజు అనేది సో కట్టించుకుండేస్తున్నారు. సో మీ కాలేజ్లో కూడా ఈ విధంగా జరుగుతుంటే ఒక్కసారి కామెంట్ అయితే చేయండి గైస్. ఇకపోతే జగనన్న విద్యా దీవెన స్కీముకి సంబంధించి మొదటి విడత అమౌంట్ అనేది ఇప్పటి వరకు మాకు అకౌంట్లో ₹1 కూడా పడలేదు బ్రో. అసలు ఎప్పుడు పడుతుంది? సో మార్చి 1వ తేదీన అయితే రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు మాకు అకౌంట్లో అమౌంట్ అనేది అస్సలు పడలేదు. సో ఎప్పట్లో పడుతుంది, అసలు పడుతుందా పడదా అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో గైస్ ఇవాళ చూసుకున్నట్లయితే ఈ మొదటి విడత అమౌంట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూద్దాం. ఇకపోతే గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అయితే సో వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఏపీ గవర్నమెంట్ నుంచి జేవిడి మొదటి విడత అమౌంట్కి సంబంధించి ఇవాళ వచ్చిన అప్డేట్ ఏమంటే సో ఎవరైతే స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఉంటారో ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే మొదటి విడత అమౌంట్ అనేది సో ఈ మంత్ మార్చ్ ఎండింగ్ లోపు అయితే అకౌంట్లో జమ అవుతుంది అన్న అప్డేట్ అయితే వచ్చింది. సో వెయిట్ చేద్దాం.